ఈ పాటికల్లా ఇన్నాళ్ళు మా అన్న బ్రహ్మదేవుడు వచ్చి నాకు పాలు పోతుంది ఇవాళ పొయ్యిలేదని పొట్లో ఉన్న విష్ణుమూర్తి గారు కలవారా చూసారట జాగచంగిళ్ళనే రాలి పానాయా ఒక చంగిళ్ళనే ఊడి పానాయో పది చంగిళ్ళన్న కదిలి పానాయో అలా కోరుకుట్లకి గోవెలిందట 4 పాదాలు పొట్టుపైనేసి 4 దారులు ఓ దారి చేసి పొట్లో ఉన్న విష్ణుమూర్తి గారికి పాలు పోతుందట అటువంటి సమయంలోని ఆవుదానముని గోపుడెళ్ళినట నీలారగలకి నిండి కాపాలు పాలారగల్లాగే పట్టి కాపాలు పూలు పాపించు అవి పొట్లో పాలు పడుతున్నావు నాకేం పాలిస్తావని చేతిలో ఉన్న పడకలు తీసి కొట్టబోతుండట పొట్లో ఉన్న విష్ణుమూర్తి గారు నా వల్ల మా అన్న బ్రహ్మదేవుడు దెబ్బతింటాడని శ్రీనివాసుడు చెంపలు అట్టేటాడట శ్రీనివాసుడికి చెంపలు తిరిగిపోయాట దాని మీద గోపుడు పడిపోయి ఉన్నాడు తలాపు పట్టాలి అలా గో వెళ్ళిపోతున్నాడు గోయిందా మా గోవక్క అడుగులో గోపుడికి ఏదో జరిగిందని అప్పుడు మా రాజుగారు అడవికి వెళ్ళారట దాని మీద గోపుడు పడిపోయినాడట శ్రీనివాసుడికి చెప్పల తిరిగిపోలే అప్పుడు మహారాజు గారు ఓ విష్ణుమూర్తి గారు మా గోపుడు చేసిన తప్పే కదా నేను చేసిన తప్పే కదా నా తప్ప నించో నన్ను రక్షించో ఆయన తెలియక తప్పులే మేము చేసినాము తెలియక తప్పులు నేను చేద్దాం నాకేదో వరం అంటే సలపురు మహారాజు నువ్వు చూడగా అవతారం మధ్య అవతారం వచ్చినప్పుడు ఆ కాపులు అజయపెడతారు నీ భార్య ఇద్దరు నీళ్ళవుతారు సంతానం లేక చింతకుంటారు బాల పాపలు లేక బెంగకుంటారు ఎల్లెత్తు పుల్లెత్తు ఏరుకుతి బంగారు నాగలతో పొలం పులుతావు బంగారు నాగల పెట్టు తగ్గుతుంది పెట్టులో బాగా తగ్గుతుంది పేరు పెట్టి పెంచి పెద్దాలు చేసి నా కాళ్ళు కడిగి కన్యాలం అని చెప్పి ఈనాడు పుట్టే పాపాలు ఆనాడు పాసిపోతాయి అన్నాడు పోయిందా గొల్లగొప్పన్నట ఏమండి విష్ణుమూర్తి గారు నాకేదైనా వరం అంటే పోయి గొల్లగొప్పన్న నేను చూడగా కలియుగుతారండి అవతారం ఎత్తాను 7 గుంటల్లో 7 గుళ్ళు గొప్పరాలు కడతాను నాతో లేదు వారం కదా రోజు బ్రాహ్మణయ్య అలా పూజ చేయమన్నాడు పోయిందా అది మన సమయంలో అలా చూడైనా విష్ణుమూర్తి గారు 12 ఏళ్ళ పసిపాటాయి అడవులు కట్టాడు అలా బయలుదేరి వెళ్తా ఉన్నాడు పోయిందా